నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు, ఆయుర్వేదిక్ డాక్టర్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి నరాల బలహీనత. ఈ జనరేషన్ లో ఏజ్ తోని సంబంధం లేకుండా కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉన్నాము. అసలు దీనికి రీజన్ ఏంటి? ఎలా మనం క్యూర్ చేసుకోవాలి? రెమెడీస్ ఏమున్నాయి దీనికి సంబంధించి? నరాల బలహీనత, హ్మ్. నర్వస్ వీక్‌నెస్ అనేటువంటి పేరుతో చెప్తుంటారమ్మా. ఆ! నరాల బలహీనతకి 1,00,000 కారణాలు. కొంతమందిలో ఏ కారణం స్పష్టంగా ఉండదు. 2 చెప్పుకోవచ్చమ్మా. హ్మ్. సో, కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల నరాల బలహీనత వస్తుంటుంది. అంటే షుగర్ కంట్రోల్‌లో కాకపోతే నరాల బలహీనత వస్తుంటుంది. హుహు. అదేవిధంగా బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు నరాల బలహీనత వస్తుంటుంది. కొన్ని హార్మోనల్ జబ్బులలో నరాల బలహీనత వస్తుంటుంది. హ్మ్. అదేవిధంగా పోషకాహార లోపం వల్ల నరాల బలహీనత వస్తుంటుంది. హ్మ్. ఆల్కహాల్, లిక్కర్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో నరాల బలహీనత వస్తుంటుంది. ఇవన్నీ కొన్నిటికి స్పష్టంగా కారణం తెలుస్తుంటుందన్నమాట. కొన్నిటికి ఏ స్పష్టమైన కారణం తెలియదు. సో, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వీక్‌నెస్. హ్మ్. సో, ఏదన్నా నరాల బలహీనత, వీక్‌నెస్ వచ్చినప్పుడు మరి వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలో భాగంగా వాళ్ళు రకరకాల పరీక్షలు చేయిస్తారు. సో, కొంతమందికి స్పష్టంగా ఈ కారణం వల్ల ఈ యొక్క సమస్య వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. హ్మ్. కొంతమందికి ఎన్ని పరీక్షలు చేసినా తెలియదు. అన్నీ తెలీదు. నార్మల్‌గా ఉంటాయి. హ్మ్. సో, లాస్ట్‌కి పేషెంట్స్ డాక్టర్ దగ్గర మొరపెట్టుకుంటారు. ఏవండీ ఇంత ఖర్చు పెట్టుకుంటేనే మీరేమో ఏం లేదని చెప్తున్నారు. నా పరిస్థితి ఏంటండి అని చెప్పేసి బాధపడుతుంటారు. అవును. సో, డాక్టర్ గారు కూడా భరోసా ఇస్తారమ్మా. హ్మ్. ఏం కాదండి, మీరు దీని గురించి ఆలోచన చేయొద్దు. మంచిగా ఆహారం తీసుకోండి. టయానికి రెస్ట్ తీసుకోండి అని కాన్ఫిడెన్స్, ధైర్యం చెప్పి పంపిస్తారు. హ్మ్. 4 గోడలు దాటిన తర్వాత మళ్ళా వాళ్ళ సమస్య మామూలే. యథా రాజా తథా ప్రజ. ఏం మళ్ళా చేయాలి మరి అలాంటప్పుడు? నరాల బలహీనత. హ్మ్. సో, అంతులేని అంతు చిక్కని నీరసమమ్మా. హ్మ్. నీరసము, నిస్త్రాణ, బలహీనత, కాళ్ళు చేతుల నొప్పులు, ఏ పని చేత కాకపోవడము, అలసిపోవడము, చిన్న చిన్న పనికే అలసిపోయినట్లుండడము, అవును. అదేవిధంగా పిక్కల నొప్పులుండడము, హ్మ్. ఆకలి కాకపోవడము, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుండడము, హ్మ్. అదేవిధంగా ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుండడము, ఇవన్నీ కూడా నరాల బలహీనతకు కారణమమ్మా. హ్మ్. దీన్నే క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట. ఓకే. క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్. హ్మ్. ఆధునిక వైద్యులు కూడా వీటినంటిని గుర్తెరిగి ఈ యొక్క సమస్యకు ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. హ్మ్. క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్. ఓకే. అంతేకాకుండా కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడేటప్పుడు, ముఖ్యంగా షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి మందులు వాడేటువంటి వాళ్ళలో గానీ, మానసికమైన జబ్బులు వచ్చినప్పుడు ఆ జబ్బులకు వాడేటువంటి మందుల వల్ల గానీ కూడా నరాల బలహీనత వస్తుంటుందమ్మా. సో, ఏది ఏమైనప్పటికీ కారణం స్పష్టంగా తెలిసి నరాల బలహీనత వస్తున్నప్పటికీ, కారణం స్పష్టంగా తెలియక నరాల బలహీనత వస్తున్నప్పటికీ, మరి వైద్యులు సూచించిన మేరకు అవసరాన్ని బట్టి వాళ్ళ మందులు వాడుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మందులు, ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా రిజల్ట్ వస్తుందమ్మా. ఎలాగంటే దీనికి కావాల్సిన పదార్థాలు, హ్మ్. దాల్చిన చెక్క ఒక 20 గ్రాములు తీసుకోవాలమ్మా. లవంగాలు అదొక 20 గ్రాములు. అంటే దాల్చిన చెక్కను పొడి చేసుకొని ఒక 20 గ్రాములు తీసుకోవాలి. లవంగాలను కాస్త వేయించేసి పొడిలాగా తయారు చేసుకొని 20 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా అజ్వాయిన్, వామును వాము. కాస్త వేయించేసేసి పొడి చేసుకొని 20 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి, అదేవిధంగా వాము పొడి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల 60 గ్రామ్స్ పౌడర్ తయారవుతుందమ్మా. హ్మ్. 60 గ్రామ్స్ పౌడరు సమస్య తీవ్రంగా ఉంటే రోజు జస్ట్ మార్నింగ్ 1 గ్రాము, రాత్రి పడుకునేటప్పుడు 1 గ్రాము. హ్మ్. ఆహారానికి ముందు మార్నింగ్, రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ ఒక్కటే 1 గ్రామ్ అమ్మా. అగ్గిపుల్ల ఎంత కావాలమ్మా? హ్మ్. కొంపలు అంటించేదానికి ఏదో చెప్తారు కదా. సో, చాలా మంది ఇదేంటబ్బా 1 గ్రామ్ ఇంత పని చేస్తుంది అనుకుంటారు. హ్మ్. అంత సమర్థవంతమైన ఫలితాలు ఉంటాయమ్మా. ఓకే. జస్ట్ 1 గ్రామ్ పౌడరు, హ్మ్. తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. హ్మ్. సో, లేదంటే పాలతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే ఒక నీళ్ళతోని. 50 ఎంఎల్ వాటర్‌లో కలిపి తీసుకోవచ్చు. హ్మ్. ఎలాగైనా వాడుకోవచ్చు. హ్మ్. చిన్న పిల్లలైతే నేను చెప్పినటువంటి డోస్‌లో సగం డోస్ వాడితే సరిపోతుందమ్మా. హాఫ్ గ్రామ్. హాఫ్ గ్రామ్ ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ డోస్ వాడుకోవచ్చమ్మా. సో, హ్మ్. సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. ఈ హ్మ్. విధంగా రెగ్యులర్‌గా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ హ్మ్. ఇలాంటివన్నీ కూడా మజిల్ రిలాక్సెంట్‌గా పనిచేస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. హ్మ్. అంతేకాకుండా నరాలకు చైతన్య శక్తినిస్తాయి. నరాలకు మంచి ఎనర్జీని కలుగజేసేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క దాల్చిన చెక్కలో ఉందమ్మా. హ్మ్. కాబట్టి బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అట్లే ఈ లవంగాల్లో ఈజినాల్ అనేటువంటి కెమికల్ ఉంటుందమ్మా. హ్మ్. సో, ఇతర అనేక రకాలైన కెమికల్స్ కూడా ఉంటాయన్నమాట. మనకు దొరికేటువంటి పోపుల పెట్టెలో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాల్లో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి పదార్థం ఏదంటే లవంగాలు అని చెప్పుకోవచ్చు. అంటే హుహు. ప్రతి కణాన్ని నార్మలైజ్ చేసేటువంటి శక్తి లవంగాలకు ఉందమ్మా. హ్మ్. సో, ఈ లవంగాలు వాడుకోవడం వల్ల కూడా ఏం జరుగుతుందంటే మెదడులో కొన్ని రకాలైన రసాయన మార్పులు జరిగేసేసి, సో, నరాలకు చైతన్యం అంటే
మన నరాల్లో లేదా కణాలలో ప్రతి కణంలో కూడా శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి భాగాలు ఉంటాయమ్మా. ఆ మైటోకాండ్రియాని శక్తివంతం చేసి మైటోకాండ్రియా సంఖ్యను పెంచేందుకు పరోక్షంగా ఈ లవంగాల్లో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. అదేవిధంగా ఈ వాములో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు కూడా ఈ నరాల యొక్క కణ పొరను కూడా చైతన్యవంతం చేసి అవి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కూడా ఈ వాములో ఉన్నటువంటి థైమాలు, అదేవిధంగా సాపనిన్స్, ఇలాంటి అనేక ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించుకోవడం వల్ల అతి త్వరలోనే సమర్థవంతమైనటువంటి మెండైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది. చాలా ఈజీ అండ్ పవర్ఫుల్ రెమెడీ చెప్పారు డాక్టర్ గారు, అండ్ అందరికీ అందుబాటులో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.